చోలే కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, రెసిపీ ఫాలో అవ్వండి. మీకు కూడా పక్కా రెస్టారెంట్ స్టైల్ చోలే కర్రీ రెడీ అవుతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఆనియన్ తీసుకోండి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి, అలాగే ఒక అరంగుళం అల్లం ముక్క తీసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే మనం చోలేని కుక్కర్లో 2 విజిల్స్ పెట్టి ఉడికించుకోండి. దీంట్లో ఉడికించుకునేటప్పుడు ఒక బిర్యానీ ఆకు, కాస్త దాల్చిన చెక్క వేసి ఉడికించుకోండి. మనం ఉడికించుకున్న చోలేకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కాస్త ఆయిల్ వేసి కాస్త ఆవాలు, జీలకర్ర వేసి ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేసుకోండి. అలాగే కొన్ని బిర్యానీ స్పైసెస్ వేసుకోండి. కాస్త 4-5 లవంగాలు, కొన్ని మిరియాలు, అలాగే కాస్త దాల్చిన చెక్క వేసుకోండి. అలాగే ఒక 2-3 యాలకులు. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే కాస్త పసుపు, సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆనియన్ అంతా మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోండి. ఇప్పుడు ఒక 2 టమాటా తీసుకొని మంచిగా పేస్ట్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ మిక్చర్లో వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న టమాటా కూడా మంచిగా పచ్చివాసన పోయే వరకు మంచిగా ఉడికించుకోండి. ఇలా ఉడికాక దీంట్లో కాస్త కారము, అలాగే కాస్త ధనియా పౌడరు, అలాగే కాస్త సాల్ట్ కూడా వేసుకొని మంచిగా ఉడికించుకోండి. ఈ టమాటా పేస్ట్ కూడా మనకి మంచిగా పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. ఇలా ఉడికాక కాస్త ఉప్పు వేసుకోండి. అలాగే కొంచెం చోలే మసాలా వేసుకోండి. మనం చోలే కర్రీకి చోలే మసాలా వేసుకుంటేనే బాగుంటుంది. మీకు అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా తెచ్చి వేసుకోండి, లేదంటే గరం మసాలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా మంచిగా ఫ్రై అయ్యాక కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. వేసుకొని ఇదంతా మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్నటువంటి చోలేని యాడ్ చేసుకోండి. చోలే వేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకోండి ఈ మసాలాలో. ఇప్పుడే మనం వాటర్ యాడ్ చేయొద్దు, మూత పెట్టి ఉడికించుకోండి. మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా అంతా మంచిగా చోలేకి బట్టి మనకి చోలే కర్రీ బాగుంటుంది. లేదంటే మనం కర్రీ తినేటప్పుడు చోలే ప్లెయిన్గా ఉంటుంది, అంత టేస్ట్ ఉండదు. ఇలా కాసేపు ఉడికించుకోండి. ఈలోపు కొన్ని వాటర్ పక్కన వేడి పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం వేడి పెట్టుకున్న వాటర్ ఈ కర్రీలో యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా చల్లనీళ్ళు యాడ్ చేయకండి, ఇలా వాటర్ హీట్ చేసి వేసుకోండి, బాగుంటుంది. ఏ కర్రీ అయినా, నాన్ వెజ్ కర్రీ అయినా, వెజ్ కర్రీ అయినా కూడా మనం వాటర్ వేడి పెట్టుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. మనకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలి అనుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. మీకు ఇంకొంచెం తిక్కుగా ఉండాలి అనుకుంటే మనం వేసుకున్న చోలేని కొంచెం ఇలా చిదుముకోండి. ఇప్పుడు మీకు ఇంకా మసాలా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన చోలే కర్రీ రెడీ అయిపోయినట్టే. ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.